ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 14వ తారీఖు. ఒకసారి ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందని చూద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యాత్ర ఆన్లైన్, విప్రో అండ్ ఇన్ఫోసిస్ మూడు కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. సో ఎనీహౌ మనకి ఐటీ ప్యాక్ అయితే మన ఇండియాలో కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది నిన్న. బట్ ఇక్కడ ఫార్మాలో ఎస్పెషల్ డాక్టర్ రెడ్డిస్ హెల్త్ కేర్కి సంబంధించి నెగిటివ్గా అయితే ట్రేడ్ అయింది. ఇండియన్ ఇండిసెస్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్, మీడియా, ఎనర్జీ, ఫార్మా ఇవన్నీ కూడా కొద్దిగా ప్రెషర్లో క్లోజ్ అయినాయి. వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్, రియాలిటీ అండ్ ఐటీ వీటిలో ఏంటంటే కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ రియాలిటీ అనేది చాలా రోజుల నుంచి ఏంటంటే హ్యామరింగ్ చేయబడుతుంది, అంటే డైలీ సెల్లింగ్ చేస్తున్నారు. బట్ నిన్న కొద్దిగా పాజిటివ్గా కనిపించింది. వాటిలో కొంచెం మొమెంటం ఉండే స్టాక్స్ మనకి అప్ సైడ్ ఉండొచ్చు. ఓకే, అదేవిధంగా ఇక్కడ గ్లోబల్ సెంటిమెంట్ అనేది సో ఒకసారి చూద్దాం ఓవరాల్గా ఎలా ఉందంటే మనకి స్టిల్ 50-50గానే కనిపిస్తుంది. పిఎస్యూ బ్యాంక్స్ ఏమో ట్రాక్ చేస్తున్నాయి, నిఫ్టీ, ఐటీ, రియాలిటీ ఏమో పైకి తీసుకెళ్తూ ఉంది. కొంచెం బ్యాలెన్స్ స్టేట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది మార్కెట్. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఏషియా మార్కెట్, జపాన్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత రష్యా, యూరోపియన్ మార్కెట్. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో రష్యా పాజిటివ్గా ఉంటుంది, అన్ని నెగిటివ్గా ఉంటాయి. బట్ ఫస్ట్ టైం ఏంటంటే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే ముఖ్యంగా డౌ జోన్స్ ఎలా ఉంది అనేది 72 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది చూసుకున్నట్టయితే మనకి ప్రస్తుతానికి అంటే 36 పాయింట్స్ ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ అప్డేట్ అయితే అవ్వలేదు, దీని గురించి చూద్దాం. అండ్ కొరియా, సౌత్ కొరియా ప్రస్తుతానికి ఏంటంటే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఫ్రాన్స్ అయితే పాజిటివ్గా ఉంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి స్ట్రెంత్ అయితే స్ట్రాంగ్గా ఎక్కడా కనిపించట్లేదు గ్లోబల్గా. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే ఎస్టర్డే డేటా అనేది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఆర్ఐసిఎస్ అనేది ఏంటంటే రాయల్ ఇన్స్టిట్యూషన్ చార్టెడ్స్ సర్వేయర్స్ అనమాట. వీళ్ళు ప్రైస్ ఎలా ఉంది, ఏది రియల్ ఎస్టేట్ ప్రైస్ అనేది అప్డేట్ చేస్తుంటారు. ప్రస్తుతానికి నెగిటివ్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇది లండన్కి సంబంధించిన డేటా. ముఖ్యంగా చైనాకి సంబంధించిన డేటా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్రేడ్ బ్యాలెన్స్ మూడు కూడా నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ట్రేడ్ బ్యాలెన్స్ మనకు తెలుసు, ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ అంటే ఏంటి అని చెప్పేసి. ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని మైనస్ ఇంపోర్ట్ చేసిన దాన్ని చూసుకున్నప్పుడు వచ్చేదాన్ని ట్రేడ్ బ్యాలెన్స్ అంటారు. ఇది పాజిటివ్గా ఉంటే వెరీ గుడ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా ఉంది, అందుకని ఇక్కడ నెగిటివ్ అనేది చూపిస్తుంది. ఆబ్వియస్గా ఎప్పుడు కూడా చైనా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి, దెర్ ఈజ్ నో డౌట్. బట్ స్టిల్ ఏంటంటే కంపారిజన్ చేసుకున్నప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ మంత్ ఆన్ మంత్ కానీ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా గ్రేట్ బ్రిటన్, లండన్కి సంబంధించిన జీడిపి అనేది స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెగిటివ్గా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ స్లైట్ పాజిటివ్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. మంత్లీ జీడిపి డేటా అనేది స్టేబుల్గా కనిపిస్తుంది. అదేవిధంగా లండన్కి సంబంధించిన ట్రేడ్ బ్యాలెన్స్ ఇక్కడ ఏది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనుకున్నాం కదా, అది వచ్చేసరికి నెగిటివ్గా కనిపిస్తుంది. ఓకే, అదేవిధంగా నాన్ యూరోపియన్ కంట్రీస్తో డేటా అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ స్టిల్ ఏంటంటే ట్రేడ్ బ్యాలెన్స్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే యుఎస్కి సంబంధించిన పీపీఐ డేటా, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది ప్రస్తుతం ఏంటంటే నెగిటివ్గా ఉంది. జాబ్లెస్ క్లైమ్స్ అనేది పాజిటివ్గా ఉంది, అంటే తగ్గుముఖం బట్టే. యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్గా 249K థౌజండ్స్ అది అప్లై చేసుకున్నారు. దాని తర్వాత 250K అప్లై చేసుకుంటారని చెప్పేసి ఫోర్కాస్ట్ అనేది చేయడం జరిగింది. బట్ అనుకున్న దానికంటే ప్రీవియస్గా ఉన్న దానికంటే ఏంటంటే జాబ్లెస్ క్లైమ్స్ అనేది చాలా తగ్గాయి అనమాట, విచ్ ఇస్ ఏ పాజిటివ్. అదేవిధంగా ఇక్కడ ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ డేటా యూఎస్కి సంబంధించింది నెగిటివ్గా ఉంది. అదేవిధంగా ఫెడరల్ బడ్జెట్ బ్యాలెన్స్, అంటే ఇవి కూడా ఏంటంటే ఇంపోర్టు ఎక్స్పోర్ట్స్ ఫెడరల్ బడ్జెట్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఆదాయము ఖర్చులు ఆ రెండు కూడా కంపారిజన్ చేసుకున్నప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఆబ్వియస్గా యూఎస్కి ఎప్పుడు కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. బట్ ఎనీహౌ ఫోర్కాస్ట్ చేసింది ఏదైతే ఉందో దానికంటే తగ్గుముఖం పట్టింది కాబట్టి ఆ ఖర్చులు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెగిటివ్గా చూపించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు డేటా అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన డేటా అనేది డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ డేటా అనేది రావడం జరుగుతుంది. సో అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్గా తగ్గుతుందని చెప్పేసి ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం ఆ డేటా ఎలా వస్తుందని చెప్పేసి. ఇక ముఖ్యంగా ఎఫ్ఐఎస్ డిఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ
ఎఫ్ఐఎస్ 2237 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 1196 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ మొత్తం నెట్ చూసుకున్నట్లయితే 1041 క్రోర్స్ క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. మొన్న ఒక్కరోజు 1242 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. బట్ ఏంటంటే మళ్ళీ అగైన్ బయింగ్ అనేది స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఇక్కడ పాజిటివ్గా మనకేంటంటే ఇన్ఫ్లో అనేది కనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇవి. సో ఒకసారి పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి కావాలనుకుంటే కూడా. వీటిల్లో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. బంధన్ బ్యాంక్ అనేది అనౌన్స్ చేస్తుంది. దీని యొక్క ఇంపాక్ట్ బ్యాంక్స్ మీద ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఇది మార్కెట్ అవర్స్లో రిలీజ్ అయితే. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా విషయానికి వచ్చేసరికి మనం అనుకుంటూ ఉన్నాం 19,400 19,500 దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుందని చెప్పేసి. సేమ్ ఏంటంటే ప్రస్తుతానికి 19,500 దగ్గర అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈ మధ్యలో కొద్దిగా వోల్టైల్ ఉంది, ఎందుకంటే మార్కెట్ పైకి కిందకు మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసేయటం యాడ్ చేయడం అది జరుగుతుంది. ప్రస్తుతానికి కొద్దిగా పుట్స్ యాడ్ చేశారు డౌన్ సైడ్. బట్ 19,500 దగ్గర అయితే స్ట్రాంగ్ కాల్స్ అయితే సెల్ చేశారు యావరేజ్గా పుట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. సో ఆ యొక్క డిఫరెన్స్ వల్ల ఏంటంటే మనం దీన్ని టెంపరీ రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. అండ్ 19,600 కూడా స్ట్రాంగ్గా సెల్లింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తే మనకి 20,000 దగ్గర ఎక్కువగా కాల్స్ అయితే సెల్ చేశారు. ఓవరాల్గా చెప్పుకోదగ్గ సపోర్ట్ అయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు. కొద్దిగా 19,300 దగ్గర కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏటీఎం కాబట్టి దీన్ని మనం ప్రస్తుతానికి అయితే సపోర్ట్ లాగా తీసుకోలేము 19,400ని. ఒక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి స్టిల్ మార్కెట్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లోనే పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక మనకి ఇండియా విక్స్ అనేది చూద్దాం. నిన్న కొద్దిగా పెరిగింది 0.02%. పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఇంప్రూవ్మెంట్ అంటే ఇంక్రీజ్ అనేది. సో అన్సర్టనిటీ అయితే మార్కెట్లో ఏం కనిపించట్లేదు. మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయి. ఏదైనా అప్ సైడ్ వెళ్ళని డౌన్ సైడ్ వెళ్ళని స్టేబుల్గా అయితే ఉంది. అన్సర్టనిటీ ఎక్కడ కూడా జరగలేదు. అండ్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ ఏం కనిపించట్లేదు అనమాట. అదేవిధంగా యూఎస్ మార్కెట్స్ అనేవి మనం డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ 34,500 510 దగ్గర ప్రస్తుతం ఏంటంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటుంది. సో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటుంది. అండ్ సేమ్ ఇంతకుముందు ఉన్న ఏదైతే ఉందో 33,610 సేమ్ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఒక ఆస్కులేషన్ అయితే జరుగుతుంది. రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, సపోర్ట్ దగ్గర ఏంటంటే బాయింగ్ జరుగుతుంది. ఒక బిగ్గర్ పిక్చర్లో సైడ్ వేస్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది యూఎస్ మార్కెట్లో. అదేవిధంగా నిఫ్టీ ఎలా చూడొచ్చు ఏంటి అనేది చూద్దాం. ప్రీవియస్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం 19,520 అనేది. ఇంట్రాడేలో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. బట్ బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ యొక్క 19,522 దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ అనేది రావడం జరుగుతుందో ప్రాఫిట్ బుకింగ్ అనేది మాత్రం స్టిల్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో లెవెల్స్ అనేది చూద్దాం. సో ప్రీవియస్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది. బట్ వెరీ గుడ్ క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయితే తీసుకుంది. బట్ బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత సేమ్ లెవెల్ హై దగ్గర అంటే ఈ క్యాండిల్ హై దగ్గర అప్రాక్సిమేట్గా 19,568 దగ్గర ఏంటంటే ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో అక్కడ మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ డోజీ 3 కూడా ఇండికేషన్ క్యాండిల్స్ జరిగింది. దాని తర్వాత ఫాలోఅప్ అనేది జరిగింది. మార్కెట్ అక్కడ నుంచి కూడా కిందకి రావడం అనేది జరిగింది. ప్రస్తుతానికి ప్రీవియస్గా మనం ఇంతకుముందు అనుకుంది ఏంటంటే ఈ యొక్క లెవెల్ దాటితే మనం బై అనేది తీసుకోవచ్చు అనుకున్నాం. ఎనీహౌ ఆ లెవెల్ దాటింది. అండ్ ఆఫ్ కోర్స్ ప్రీవియస్ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది సక్సెస్ఫుల్గా. బట్ ఏంటంటే ఇది స్టేబుల్ అవ్వలేదని చెప్పుకోవచ్చు మనం. అండ్ ప్రస్తుతానికి మనం వాచ్ చేస్తున్న లెవెల్స్ వచ్చేసరికి ఇక్కడ సేమ్ ప్రీవియస్గా ఏదైతే ఉందో ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి. ఇది 19,462. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఏంటంటే మనకి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో దానికోసమని ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది వాచ్ చేయండి. ఇక్కడ అన్లెస్ అంటిల్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే మనం ఏంటంటే లాంగ్ అనేది తీసుకుంటాం. లేదంటే కూడా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది మార్క్ చేసుకున్నాం. చూడండి ఏదైతే డాటెడ్ లైన్ ఉందో ఆ డాటెడ్ లైన్ అనేది ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. సో ఆ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి నెక్స్ట్ ఏంటంటే 19,303 అనేది డౌన్ సైడ్ ఉన్న పొటెన్షియల్ లో అనమాట. ఆ యొక్క లోని వాళ్ళు టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, దాని తర్వాత మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం. సేమ్ లెవెల్ బ్రేక్అవుట్ చేశాడు. బట్ అంటే ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ చేశాడు సక్సెస్ఫుల్గా. బట్ ప్రీవియస్గా ఏదైతే హై ఉందో హైని బ్రేక్ చేయలేకపోయాడు అనమాట. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఈ యొక్క
బ్లూ కలర్ ఏదైతే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది అండ్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ చేశాడు, ప్రీవియస్ రెసిస్టెన్స్ అయితే బ్రేక్అవుట్ చేశాడు. బట్ ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసినాక మనకి నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ని అయితే టచ్ చేయలేదు. సో ఏంటంటే ఒక రకంగా పుల్ బ్యాక్ చేసాడు అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఏంటంటే మనం ట్రెండ్ లైన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ట్రెండ్ లైన్ అనేది ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు, ఓకేనా. సో ఈ ట్రెండ్ లైన్ అనేది ప్రీవియస్ డ్రా చేసింది ఇన్వాలిడ్ అనమాట. ఇక్కడ మనం ట్రెండ్ లైన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే సబ్జెక్టివ్. ఇకపోతే ఇంపార్టెంట్ లెవెల్స్ మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్లో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితేనే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకుందాం. బట్ టిల్ ఏంటంటే అట్లీస్ట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ యొక్క లోని టెస్ట్ చేస్తాడేమో అనుకుంటున్నాను. అండ్ మనం అనుకున్నట్టు అక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఫార్మేషన్ కూడా జరిగే స్కోప్ ఉంది. ఏది నిఫ్టీలో ట్రెండ్ లైన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఎనీహౌ ఒకవేళ డౌన్ సైడ్ రాగలిగితే ఈ యొక్క లెవెల్స్ అనేది వాచ్ చేద్దాం. పర్టికులర్గా ఏంటంటే 44,450 అనేది లెవెల్ డౌన్ సైడ్ ఉన్న టార్గెట్ లెవెల్ మనకి. అండ్ నెక్స్ట్ అప్ సైడ్ 44,862. ఓకే, ఆ లెవెల్ దాటితేనే మనం బ్రేక్ లాంగ్ అనేది ఆలోచిద్దాం. అదేవిధంగా ఇక్కడ మనం గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే దగ్గర ఫ్రెండ్స్ మనకి గిఫ్ట్ నిఫ్టీలో 100 పాయింట్స్ పైన డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో మనకి మినిమం 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటేనే దాన్ని గ్యాప్గా కన్సిడర్ చేసుకుందాం, అట్లీస్ట్ 70-80 పాయింట్స్. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది బట్ స్టేబుల్ అవ్వలేదు, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, ఇండైజేషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. నవ్ ఏంటంటే రెసిస్టెన్స్ అనేది మూవ్ అయింది. ప్రస్తుతానికి సపోర్ట్ అయితే సేమ్ లెవెల్ అనేది కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ అగ్రెసివ్ సెల్లింగ్ ఏం కనిపించట్లేదు, హై లెవెల్లో మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. చూడండి మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది, పైకి వెళ్తుంది. సో ఎనీహౌ ఇక్కడ ఉన్న డిఫరెన్స్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనం 544 దగ్గర ట్రేడ్ అవుతుంది, మనదేమో 413 దగ్గర క్లోజ్ అయిందనమాట. దగ్గర మనకి 120 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ అంటే 70-80 పాయింట్స్ డిఫరెన్స్ ఆర్బిటరీ కనిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక 30-40 పాయింట్స్ మాత్రమే గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ మనకి ఏంటంటే హైయర్ లెవెల్స్లో స్టేబుల్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. గిఫ్ట్ నిఫ్టీ అయితే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయిన దగ్గర నుంచి మాత్రం రికవర్ అయితే స్ట్రాంగ్గా జరుగుతుంది. ఓపెన్ ఈక్వల్ టు లో ఫార్మేషన్ కూడా జరిగింది. బట్ ఎనీహౌ మనకి ఇక్కడ సప్లై లెవెల్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి ఈ యొక్క జోన్లో అంటే 19,565 దగ్గర మళ్ళీ చూడాలి, ఈ లెవెల్ దగ్గర ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారేమో అని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఏంటంటే గ్యాప్ డౌన్ అయినప్పుడు కూడా లోవర్ లెవెల్స్లో బాయింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో అందుకని మన నిఫ్టీలో కూడా ఏంటంటే లోవర్ లెవెల్స్లో మనం షార్ట్ చేయొద్దు, ఏదైనా రెసిస్టెన్స్ లెవెల్స్లో ఆపర్చునిటీ వస్తే అక్కడే షార్ట్ చేద్దాం. అదేవిధంగా మనకి ఇక్కడ టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్లో మనకి డైలీలో బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ అనమాట. అదేవిధంగా నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్న డేటా అప్డేట్ అది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.